ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈరోజు హెబ్రీ పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తుడైన పౌలు యూదులతో ఈ అధ్యాయం నుండి యేసు నిరంతర యాజకుడిగా మనకు చాలినవాడుగా ఉన్నాడు అన్న సంగతిని తెలియచేస్తూ ఉన్నాడు. 26వ వచనం ఇది మనకి సూచిస్తూ ఉంది. ఇక మనం విషయంలోకి వెళ్తే, ఇక్కడ మెల్కీసెదెకు గురించి వివరిస్తూ అబ్రహాముకి అతనికి మధ్య జరిగిన ఒక గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేస్తూ, యాజక ధర్మం అనేది ఎలా ఏర్పాటు చెందుతూ వచ్చిందో, చివరికి అది ఎలా ఎక్కడ స్థిరపడిందో, దేని వలన మనము దేవుణ్ణి చేరుకోగలము, మన నిత్యత్వానికి ఏ యాజకుడు హామీ ఇచ్చాడో, ఏ యాజకుడు మనకు సరిపోయినవాడో తెలియచేయడం అనేది ఈ యొక్క అధ్యాయంలో ప్రత్యేకతగా మనం చూడొచ్చు. ఇకపోతే మొదటిగా మెల్కీసెదెకు గురించిన కొన్ని విషయాలు, వివరాలు ఈ అధ్యాయం నుండి మనం చూద్దాం. అబ్రహాం యుద్ధం చేసి తిరిగి వస్తున్నటువంటి క్రమంలో మరి అబ్రహాంని ఈ మెల్కీసెదెకు అనే యాజకుడు కలుసుకొని అతనిని ఆశీర్వదిస్తాడు. అబ్రహాము ప్రేరేపించబడి అతను ఒక యాజకుడిగా గుర్తించి తన దగ్గర ఉన్నదంతటిలో, లేకపోతే తను సంపాదించి తెచ్చినదంతటిలో నుండి 10వ వంతు పెద్ద మొత్తాన యాజకుడికి ఇవ్వడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అసలు ఇతడు ఏ వంశానికి చెందినవాడు, వారి తల్లిదండ్రులు ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. ఎక్కడి వాడు, ఎప్పుడు వాడు కూడా తెలియదు. అయినా అబ్రహాము ఈయనని యాజకుడిగా గుర్తించి ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ఇంకా అబ్రహాముకి అతడు రొట్టె ద్రాక్షరసం కూడా ఇచ్చినట్టుగా మనం పాత నిబంధనలో చూస్తాం. విచిత్రం ఏంటంటే, భవిష్యత్తులో ఈ అబ్రహాము కడుపున పుట్టబోయే లేవి సంతానము ప్రజల దగ్గర నుంచి దశంభాగం పుచ్చుకోవలసిన వారుగా ఉన్నారు. అయితే ఈ అబ్రహామే మెల్కీసెదెకుకి ఆ యొక్క కానుకలు, అర్పణలు, భాగాలు ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సింపుల్గా చెప్పాలంటే పుచ్చుకునేవాడే ఇచ్చేవాడిగా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఇదొక ఆశ్చర్యకరమైన విషయం. ఈ పద్ధతి చొప్పున, ఈ క్రమం చొప్పున యేసుక్రీస్తు కూడా యాజకుడిగా సరిపోతాడు. ఈయన యూదా గోత్రం అయినప్పటికీ ఈ యాజకత్వంలోనికి నిబంధనలే మనిషిని విముక్తి చేస్తాయి అని తెలియచేస్తూ ఉన్నాడు. యాజకత్వం యొక్క ప్రత్యేకతలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. సహజంగా యాజకత్వం అనేది దేవుని సన్నిధిలో ఏర్పరచబడుతుంది. ప్రమాణపూర్వకంగా ఏర్పాటు చేయబడుతూ ఉంది అన్న సంగతి మొదట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మాటకు వస్తే, ఎవరు యాజకత్వం చేయాలని మోషే కాలంలో ఒక చర్చ జరిగినప్పుడు అహరోను కర్ర గుడారంలో చిగురించడం మనం చూస్తూ ఉన్నాం. సో అప్పటి నుంచి అహరోను వంశం, ఆ లేవీలే యాజకత్వం చేయాలన్నది దైవ నిర్ణయంగా మనం చూస్తూ వస్తున్నాం. అయితే యూదా గోత్రంలో పుట్టినటువంటి యేసు ప్రభువు వారి యాజకత్వానికి ఎలా అర్హుడు, ఈయనకి ఎవరు ప్రమాణం, ఈ ఈ యాజకత్వాన్ని ఎవరు అనుమతించారు అని కూడా నాటి యూదుల్లో, హెబ్రీల్లో ఈ ఆలోచన ఉండుంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు చాలా వివరంగా వారికి మాటలు చెప్తూ వస్తాడు. యేసుక్రీస్తు యొక్క యాజకత్వం కూడా దేవుడు నిర్ణయించిందే అని చెప్తూ ప్రవచనాలు మనకి జ్ఞాపకాన్ని తెస్తున్నాయి అన్న సంగతిని గుర్తు చేస్తాడు. ఉదాహరణకి ఇర్మియా గ్రంథం
31వ అధ్యాయం 31వ వచనంలో, నేను ఇజ్రాయేలుతోనూ యూదావారితోనూ క్రొత్తగా నిబంధన చేసుకొను రోజులు రాబోతున్నాయి అని చెప్తాడు దేవుడు. సో క్రొత్తగా నిబంధన చేసుకుంటాడు. క్రొత్త తరహాలో దేవుడు చేసుకోబోతున్నాడు నిబంధన. సో ఇప్పటి వరకు ఉన్నది ఏమవుతుంది? సంథింగ్ ఏదో మారుతుంది. ఇది కాదు, ఏదో క్రొత్తది రాబోతూ ఉంది. ఇంక ఈ చట్టం కాదు, కొత్త చట్టం రాబోతూ ఉంది. ఈ పద్ధతి కాదు, కొత్త పద్ధతి. ఈ రూల్స్ కాదు, కొత్తవి ఏవో రాబోతూ ఉన్నాయి. సంథింగ్ చేయవలసింది ఏదో కొత్తది ఉంది. ఇప్పటి వరకు చేసింది కొనసాగించడం కాదు, క్రొత్తది అప్డేట్ అవ్వాలి. సో ఈ విధానంలోకి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని కూడా దేవుడే నిర్ణయించాడు. కాబట్టి దీన్ని మీరు అంగీకరించాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. మామూలుగా పాత నిబంధన యాజకుడు ఎల్లప్పుడూ కూడా కంటిన్యూగా ఉండడానికి కుదరదు. ఎందుకు అంటే మనిషి అన్నాక చస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనిషి చనిపోతూ ఉంటాడో యాజకత్వం కూడా మారిపోద్దంట. యాజకుడు చనిపోయిన తర్వాత యాజకత్వపు క్రమం కూడా చేంజ్ అవుతుందంట. అది 12వ వచనంలో మనం చూస్తాం ఈ అధ్యాయంలో. కాబట్టి ఈ విధంగా యాజకుడు చనిపోయినప్పుడల్లా యాజక ధర్మం మారిపోతున్న క్రమంలో యేసుప్రభు వారి గురించి చెబుతూ, ఈ యాజకత్వం అయితే మారదు. ఎందుకంటే ఈయన మరణాన్ని గెలిచినవాడు, మార్పు లేనివాడు. ఇక మరణమే ఆయనకి లేదు. మారని ధర్మమునకు మారని క్రమాన్ని మనకు అందించగలవాడైన. అందుకే నేటికి కూడా ఈయన సజీవుడుగా ఉన్నాడు. మన పక్షంగా, మన కొరకు నిరంతర యాజకుడుగా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు తండ్రి కుడి పక్కన కూర్చొని. సో పౌలు భక్తుడు ఇదే చెప్తాడు, ఈయన నిరంతర యాజకుడు. ఈయనకి మరణం లేదు కాబట్టి యాజకత్వం మారదు. ఈయన మరణం లేనివాడు కనుక, జీవించుచున్నవాడు కనుక మనలను సంపూర్ణులుగా రక్షించుటకు శక్తిమంతుడు అన్న సంగతి 25వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. ఇంకా ఈ నిరంతర యాజకుడైన యేసుక్రీస్తు యొక్క లక్షణాల గురించి చెప్తూ, ఇతను పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. కాబట్టి ఈయన మనకు తగినవాడు, చాలినవాడు, మనకు సరిపోతాడు. ఈయన ప్రధాన యాజకుల వలె తన కొరకు, ప్రజల కొరకు దినదినము బలులర్పించబడవలసిన అవసరత ఈయనకి లేదు. ఎందుకంటే ఈయన తన్ను తాను అందరి నిమిత్తం ఒక్కసారే అర్పించుకున్నాడు. ఈ మాటలు 27-28 వచనాల్లో మనం చూస్తాం. అదే ప్రధాన యాజకుడు అయితే పాత నిబంధనలు తన పాపాల కొరకు బలి అర్పించుకోవాలి, ప్రజల పాపాల కొరకు కూడా బలి అర్పించుకోవాలి. ఇక అవన్నీ ఖర్చుతో కూడిన పని. కానీ ఈ యేసుక్రీస్తు ఆయనే బలిగా అర్పించుకొని తనను తాను ఇంకెవరు బలి అర్పించనక్కరలేని కొత్త తరహాను ఆయన తీసుకొచ్చాడు. అంటే భవిష్యత్తు, వర్తమాన ప్రజల కొరకు తానే ఒక బలి పశువుగా అర్పించబడ్డాడు. కనుక ఇక బలులతో పని లేదు కూడా, బలులు అక్కర్లేదు కూడా. అంటే ఇక ఖర్చు లేని పని. అందరికీ అందుబాటులో, అందరూ కూడా అందిపుచ్చుకునే అంత దగ్గరగా, అంగీకరిస్తే చాలు అన్నంత సులువుగా ఆయన గొప్ప విడుదల, రక్షణ ఇవ్వగలిగినవాడు. ప్రజల వారి యొక్క పాపముల నుండి ఆయన క్షమించగలిగినవాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రధాన యాజకుడు దేవుడు అప్డేట్గా మనకిచ్చాడు. ఇదిగో ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితో నేను కొత్తగా నిబంధన చేసుకోబోయే రోజులు వస్తున్నాయి అన్నాడు కదా. అది వచ్చేసినాయి. అది ఈయనే. ఈయన యొక్క మరణం మనందరి నిమిత్తమే గొప్ప బలియాగం అంటూ, ఇంక మీరు పాత నిబంధన యాజకత్వం మీద, యాజకుల మీద దృష్టి విడిచిపెట్టి
ఇదిగో మేము ప్రకటిస్తున్న యేసుక్రీస్తు అనబడినటువంటి ఈ ప్రధాన యాజకుడు, ఈ గొప్ప యాజకుడు, ఈ నిరంతర యాజకుడు, ఈ మరణం లేని యాజకుడు, సజీవుడిగా నేటికి ఉన్న యాజకుడు, మన కొరకు ఇప్పటికీ కంటిన్యూగా చావు లేకుండా ప్రేయర్ చేసేటువంటి విజ్ఞాపన చేసే యాజకుడు మనకున్నాడు. కాబట్టి ఇంత గొప్ప ఆఫర్, ఇంత గొప్ప వ్యక్తి మనకున్నాడన్న సంగతి మరిచి అయోమయంలో పడి ఇంకా పాత పద్ధతిలో, పాత విధానంలోకి మీరు ఉండకండి అని అపోస్తులైన పౌలు తన తోటి హెబ్రీలతో ఈ విషయాలు చెబుతూ వారిని పాత మనసు నుంచి నూతనమైన వైపుకి నడిపిస్తూ ఉన్నాడు. పాత పద్ధతి నుంచి క్రీస్తు పద్ధతిలోకి నడిపిస్తున్నాడు. పాత విధానంలోంచి నూతనమైన విధానంలోకి నడిపిస్తున్నాడు. అందుకే క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అని ఆపల. ఇంకో మాట కూడా అన్నాడు, పాతవన్నీ గతించెను, సమస్తము క్రొత్తవాయెను. ఎస్. సో వారికంటే ఆ వివరాలు చెప్పవలసి వచ్చింది. మనకు ఆ యాజకత్వం, ఆ యాజక ధర్మాలు వాటితో మనకేం పని లేదు. పాత నిబంధనతో మనం కృపచేత రక్షింపబడినటువంటి ప్రజలు, యూదేతరులు అంటే అన్యజనులుగా పిలువబడుతున్న మనం యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించడం ద్వారా మనం రక్షింపబడ్డాం. అయితే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, పౌలు వాళ్ళని పాత పద్ధతులు, యాజకత్వాన్ని విడిచిపెట్టమన్నాడు. మనం కూడా విడిచిపెట్టవలసినవి చాలా ఉన్నాయి. మన పాత పద్ధతులు విడిచిపెట్టాలి. మనమేమి యాజకత్వం కాదు, కానీ ఇప్పటికీ మనం ఆ పాత పద్ధతులు కొన్ని పాటిస్తూ ఉన్నాం, అవి విడిచిపెట్టాలి. యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించక ముందు మనం కూడా లోక సంబంధమైన కొన్ని ఆచారాలు, పద్ధతులు, మంచి రోజులు, నక్షత్రాలు చూసుకోవడం, ముహూర్తాలు చూసుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని జరిగిస్తూ వచ్చాం. ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నాం కనుక మన మనసు కూడా మారాలి, నూతన సృష్టిగా మారాలి. ఇక వాటి మీద మనం ఏమీ దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ పరిస్థితి ఎలాగున్నా, మనం ఎలాగున్నా, మన ఏ స్థితిలో ఉన్నా, మన కొరకు ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి మన ప్రధాన యాజకుడైన ప్రభు మనకంటే ముందుగా పరలోకంలో ప్రవేశించి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేయడానికి ఉన్నాడు. ఉత్తరవాదిగా ఉన్నాడు, లాయర్గా మన కోసం ఉన్నాడు. ఇలాంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడిని డైరెక్ట్గా మనం కలిగి ఉండి కూడా ఇంకా రోజులు చూసుకుంటా, నక్షత్రాలు చూసుకుంటా, మంచి రోజులు చూసుకుంటా, ముహూర్తాలు చూసుకుంటా పిచ్చి పనులు చేస్తున్నామంటే మనంత అమాయకుడు లేడిగా. ఇక అంతకుమించి నేనేమి పెద్ద పదం వాడదలుచుకోవాలా. సో కాబట్టి పప్పులో కాలేయడం కాదు, తప్పులో కాలేయకుండా చూసుకోవాలి. మనం అందరూ పప్పులో కాలేసాడు అంటారు, కానీ పాపంలో కాలేయకుండా మనం జాగ్రత్త పడాలి. మన ప్రధాన యాజకుడు మన కొరకు నిరంతర యాజకుడు ఉన్నాడు. మన కోసం ఎదురు చూస్తున్నాడు, మన కోసం అక్కడ యాజకత్వాన్ని చేస్తున్నాడు. ఈ గొప్ప విషయాన్ని జీర్ణించుకొని మన బ్రతుకులు ఇంకా మార్చుకొని ప్రభువులో నూతన సృష్టిగా వెలుగుదాం, కొనసాగుదాం. దేవుడు మనలందరినీ కూడా దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమెన్.